హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి వ్లాగ్స్. ఈరోజు అయితే ఇంకొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఫ్రాన్స్తో కొత్త రెసిపీని చేయబోతున్నాను. ఫ్రాన్స్తో కొత్త రెసిపీ ఏంటంటే ఫ్రాన్స్ మప్పాస్. పేరు వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా, రెసిపీ చేసేటప్పుడు కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రాన్స్ మప్పాస్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫ్రాన్స్, పచ్చిమిర్చి, టేస్ట్ తగ్గ సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, పసుపు, ధనియాల పొడి, ఆయిల్. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి, మెంతులు, కొంచెం పసుపు, కొంచెం పెప్పర్, వెల్లుల్లిపాయ ముక్కలు, అందులో వేయించి ధనియాలని ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా, అది పౌడర్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా ఒక మిక్సీ చేసి పౌడర్ పక్కన పెట్టుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది, ఇలా పౌడర్ లాగా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 minutes బాగా వేగిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాం కదా, ఆ రసం వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో ఫ్రాన్స్ని వేసుకోవాలి. ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత దించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ మప్పాస్ రెడీ.